తర్వాత వచ్చి 2 ఏళ్ళు ఉంది. ఎలా ఉంది పరిపాలన? మాది తెలంగాణ సార్. కానీ తెలంగాణ నుండి అభిమానిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎలా పెరిగిందంటే నాకు గత 5 సంవత్సరాల క్రితం, గత 2 సంవత్సరాల క్రితం, గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చాలా అభివృద్ధికరంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇవాళ పిల్లలకి అమ్మఒడి అని, రైతు భరోసా అని ఇంతకుముందు ఎన్నో పథకాలు ఇచ్చిండు. ఆ పథకాలు మొత్తం చాలా రైతులు చాలా ఇదిగా ఉన్నారు. ఆ పథకాలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 20,000 రూపాయల మిరపకాయ అమ్మింది కింటా మిరపకాయ. అదే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత 14,000, 12,000 రూపాయలు, 8,000 రూపాయలకు వచ్చింది. అంతా దిగదారిపోయినది. వీళ్ళెంతసేపటికి రైతుల పక్షాన ఉండలేరు. కూటమి పార్టీ రైతుల పక్షాన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్నారు. పెట్టనియండి, పెట్టినంత మాత్రాన ఏమీ కాదు. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. దానికోసం మేము ఎంతో కృషి చేస్తాం, ఎంతో కష్టపడతాం ఆయన కోసం. అన్నా, ఒకటి మీరు పక్క రాష్ట్రం అంటున్నారు, కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానం? పక్క రాష్ట్రం నుండి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు చేసిన 5 సంవత్సరాల పరిపాలన చాలా బాగా నచ్చింది. చిన్న పిల్లలకి బడికి పోవడానికి, పిల్లలకు బడి, ఇలా కాలనీ రేసిన ఇల్లు, ఎన్నో కాలనీలు కట్టించిండు, ఎంతో అభివృద్ధి చేసిండు. రాష్ట్రం చాలా ఇదిగా ఉంది. ఇంతకుముందు 5 సంవత్సరాలు కరోనా వచ్చి 2 సంవత్సరాలు వచ్చినా కూడా కరోనాలో కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదు. ఏ పథకాన్ని ఆపకుండా వ్యవస్థ నడిపించిండు. అట్లాంటి వ్యక్తి మీద ఉన్న అభిమానంతో వచ్చాను.